నన్ను దాటి మీరు వెళ్ళలేరు. ఇంక మీకు మిగిలేది ఓటమి మాత్రమే. నా మాట విని మంచివాడిగా బ్రతకడానికి ట్రై చేయండి. అదే మీకు మంచిది. నన్నే భయపెడతావా? వదిలిపెట్టను. బంగారి, హే రావెన్నెలా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో. ఏంటిది? ఈ ఫైల్స్లో కరెక్షన్స్ ఉంటే చూడాలి. డేట్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యుంటే చెక్ చేయాలి. మన ఫ్యాక్టరీలో ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్స్ ఇవన్నీ. ఓకే. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? చెప్పు. కానివ్వండి. ఇంకేముంది, 2 ప్రేమ పావురాలు ఒకే గూటికి చేరుకున్నాయన్నమాట. లవ్ ఫెయిల్యూర్కి లైఫ్ ఫెయిల్యూర్కి సూపర్గా మ్యాచ్ అవుతుంది. ఏంటి, ఆఫీస్లో ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తున్నారా? లేదా మీ ఫెయిల్యూర్ స్టోరీని డిస్కస్ చేస్తున్నారా? అరే బంగారి, ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారో చూసావా? ఒక ఫ్రాడ్ మాట్లాడుతోంది. ఏయ్, ఎవరిని ఫ్రాడ్ అంటున్నావు? నువ్వే ఫ్రాడ్. నువ్వు ఫ్రాడ్ చేసే కదా ఇంట్లోకొచ్చావు. ఏదో పెద్ద మంచిదానిలాగా మాట్లాడుతున్నావు. వెన్నెలా, కరెక్ట్ కాదని చెప్తున్నా. మర్యాద లేకుండా మాట్లాడావంటే నిన్ను ఏం చేస్తావు? నువ్వు ఎంతకైనా దిగజారుతావు అని నాకు బాగా తెలుసు. నిన్నసలు ఇలానే డీల్ చేయాలి. అవును, ఎక్కడ మీ ఫ్రాడ్ ఎక్స్పర్ట్ అన్నా మీ కుటుంబం? పెళ్లి తర్వాత వాళ్ళ జాడే కనిపించటం లేదే. ఏయ్, మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడకు. నువ్వు మీ నాన్ననే పెద్ద ఫ్రాడ్. ఏయ్, ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఆపుతారా? ఫ్యామిలీ ఏం చేస్తున్నారు మీరు? ఇది ఆఫీసా వేరే ఏమైనా? ఎందుకు గొడవపడుతున్నారు మీరు? చూడు బేబీ, వీళ్ళిద్దరు కలిసి నన్ను అవమానిస్తున్నారు. బావా, దీని డ్రామాలేవి నమ్మకు బావా. ఇది బంగారిని ఇన్సల్ట్ చేసింది. నా గురించి తప్పుగా మాట్లాడింది. నేనేం చేయలేదు బేబీ. వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. అది ఏంటి అని అడిగాను. దానికి వీళ్ళిద్దరూ కలిసి నన్ను నా ఫ్యామిలీని తప్పుగా మాట్లాడుతున్నారు. ఓ అలాగా? తను ఏం మాట్లాడిందో ఇది వింటే మీకే తెలుస్తుంది. 2 ప్రేమ పావురాలు ఒకే గూటికి చేరుకున్నాయన్నమాట. లవ్ ఫెయిల్యూర్కి లైఫ్ ఫెయిల్యూర్కి సూపర్గా మ్యాచ్ అవుతుంది. ఏంటి, ఆఫీస్లో ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తున్నారా? లేదా మీ ఫెయిల్యూర్ స్టోరీస్ కి డిస్కస్ చేస్తున్నారా? లేదు బేబీ, ఊరికి ఫన్ కోసం అని అంతే. ఇది ఆఫీస్. ఈ ఆఫీస్లో ఒక డిసిప్లిన్ ఉంటుంది. మీ పర్సనల్ వెంజెన్స్ కి ఇది ప్లేస్ కాదు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడైనా ఇలా చేసావో నిన్ను ఆఫీస్లోకి అడుగు పెట్టనివ్వను. మైండ్ ఇట్. ఈ మాత్రం స్ట్రోక్ సరిపోతుందా లేదా స్పైసీ ఏమైనా కావాలా? సూపర్ వెన్నెలా. థ్యాంక్స్ వెన్నెలా. బంగారి, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లేదంటే నిన్ను నన్ను ఈ కంపెనీలో ఉండే వాళ్ళందరినీ నమిలి ఊసేసి వెళ్ళిపోతుంటారు. వదిలే వెన్నెలా, శామ్ అంతే కదా. కానీ నువ్వు నా కోసం నిలబడ్డావు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా అక్కవి బంగారి. ఇక నుంచి నీకు తను ఇందు ఎలాగో నేను కూడా అలాగే. నీ చెల్లెలిగా నన్ను చూసుకో.
మా అక్కని నా ముందు ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకుంటానా? సరే, నేను నా క్యాబిన్కి వెళ్ళి ఫైల్స్ చెక్ చేస్తాను. దొర తప్పు మనిషి అయినప్పటికీ శేషు వెన్నెల చాలా మంచి వాళ్ళల్లో ఉన్నారు. అయ్యి బంగారి అక్క. ఇందు, అమ్మా నాకొక టీ కావాలమ్మా. అలాగే బంగారి. కాలేజ్ వర్క్స్ అన్నీ అయిపోయాయా? బాగా చదువుతున్నావా లేదా బుక్ ఓపెన్ చేసి నైస్గా నటిస్తున్నావా? చదువుకుంటున్నానులే అక్క. సరే. ఇదిగోమ్మా. ఏంటమ్మా, ఆల్రెడీ పెట్టేశావా? అవును, నువ్వు అడుగుతావని తెలీదా నాకు? బంగారి, ఆఫీస్ పనులని బాగా జరుగుతున్నాయా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏమా? అంటే ఆ దొరబుద్ధి మంచిది కాదు. అతనితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. నేను నీ కూతుర్నమ్మా, జాన్సమ్మ మనవరాల్ని. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటానమ్మా. బంగారి, నువ్వే ఇప్పటివరకు ఆ ఇంటికి పెద్ద కాపలాగా ఉంటున్నావు. నువ్వు ఆ కుటుంబాన్ని చూసుకోవాలి. నీకేమీ కాకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. చూసుకుంటానమ్మా. పూర్తిగా మీ అమ్మని, ఆ కంపెనీని నేను చూసుకుంటాను. ఓకేనా? అక్క, చెప్పుతాను. హోటల్కి వెళ్ళి తిందామా? హోటల్ బోర్ కొడుతుందక్క. హోటల్కి వెళ్ళి తిందాం. అయ్యో, నా వల్ల కాదు. నేను చాలా టైర్డ్గా ఉన్నాను. తను ఏ పాపమే, ఇద్దరు తీసుకొని వెళ్ళొచ్చు కదా. అమ్మా, నువ్వు తీసుకుని వెళ్ళమ్మా. కుదరదే, నాకు పనుంది. నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళు, రవిబాబుని తీసుకొని వెళ్ళు. జాన్సమ్మ అయినా వస్తారేమో కానీ మీ అల్లుడు మాత్రం ఉన్నాడు చూడు, చాలా ఓవర్ చేస్తాడు. అందులో నేను పిలిచానని తెలిసిందే అనుకో, సస్యమీరా అంటాడు. అలా మాట్లాడకక్క. బావని నీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలని నేర్చుకో అక్క. నువ్వేం చెప్పినా బావ తలూపాలి. నేను నీకు నేర్పించాల్సి వస్తుంది చూడు. నాకు ఆశ ఉంది. జరుగుతుంది ఒకరోజు. అలా డిమోటివేటెడ్ గా మాట్లాడకక్క. ప్రయత్నం చేస్తూ ఉండాలి. హోటల్కి వెళ్ళి అన్నం తిందాం. సరే పదండి, నీకేం వెళ్దాం. కావాలి? ఇదిగో అమ్మా. అక్క, ఇందు, రా వెళ్దాం. పద. వెళ్ళొస్తావమ్మా. వెళ్ళొస్తామమ్మా. తప్పకుండా. సరే సరే సరే, నేను చెప్తాను. జాన్సమ్మా, ఓకే. ఆ, మేమంతా హోటల్కి తినడానికి వెళ్తున్నాం. మీరు కూడా వస్తారా? నేనా? నాకు పనుందే. బంగారి, నేనే వస్తాను. నేను వస్తాను అనుకుంటూనే ఉన్నాను. కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకున్నారు. అందరూ వెళ్తున్నారంటే తోడుగా ఎవరైనా కావాలి కదా. తోడుగా రవిని పంపిద్దాం. రవి, ఆ, రవి! ఇదిగో వస్తున్నా జాను. ఏంటి జాను? అందరూ హోటల్కి వెళ్దాం అనుకుంటున్నారట. నువ్వు తీసుకువెళ్ళు. ఏంటి జాను, నేను వీళ్ళకేమైనా సెక్యూరిటీనా లేకపోతే బాడీగార్డ్నా? ఇక్కడ పెద్ద పెద్ద వీర మహిళలంతా ఉన్నారుగా, వాళ్లే అందరినీ చూసుకుంటారు. వాళ్ళనే వెళ్ళి